చూద్దాం. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయ్యద్ ప్రధాని నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ అంతు చూస్తానని హఫీజ్ సయ్యద్ ఏకంగా ప్రధానికే వార్నింగ్ ఇచ్చాడు. పహల్గామ్ ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ ను అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం చేస్తుంటే మతిపోయిన హఫీజ్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. పాకిస్తాన్ కు సింధు జలాలను నిలిపివేయడంతో మోడీ మాట నీటిని నిలిపివేస్తే నీ శ్వాస ఆపేస్తాం, భారత్ లో రక్తం పారిస్తామంటూ హెచ్చరికలు చేశాడు. హఫీజ్ ప్రకటనపై భారత్ మండిపడుతోంది. పాకిస్తాన్ లో తలదాచుకుని దొంగ దెబ్బ తీసే నీకు మోదీకి వార్నింగ్ ఇచ్చే అంత సీన్ ఉందా అంటూ భారతీయులు కౌంటర్ ఇస్తున్నారు. तू दबाव डाल रहा है इस्लामाबाद पर। हाफिज सईद क्यों बोलता है? और तू बोलेगा तो हम बोलेंगे इंशाअल्लाह। तू कहेगा कि पाकिस्तान का पानी रोकेंगे, कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे, पाकिस्तान की ज़राअत सनत का खात्मा करके पाकिस्तान की मईशत तबाह करके सी पैक के मंसूबे नाकाम करने के लिए तू बड़के मारेगा और तू चाहेगा हम चुप रहे। सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा। और मोदी तू चाहता है कि तू ढाका में खड़ा होकर ढाका यूनिवर्सिटी में यह कहे कि मशरकी पाकिस्तान को हमने तोड़ा, बांग्लादेश हमने बनाया, रक्त हमने बहाई, खून कहता, मोदी कहता खून मैंने दिया, और तू वहां ये बकवास करे और कहे कि हाफिज सईद चुप रहे और मैं चुप नहीं रहूंगा। तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे। तू दबाव डाल रहा है इस्लामाबाद पर। हाफिज सईद क्यों बोलता है? और तू बोलेगा तो हम बोलेंगे इंशाअल्लाह। तू कहेगा कि पाकिस्तान का पानी रोकेंगे, कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे। మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయ్యద్ ప్రధాని నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. మోదీ అంతు చూస్తానని హఫీజ్ సయ్యద్ ఏకంగా ప్రధానికే వార్నింగ్ ఇచ్చాడు. పహల్గామ్ ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ ను అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం చేస్తుంటే మతిపోయిన హఫీజ్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ వైశాలి. లష్కర్ తోయిబ్కి సంబంధించినటువంటి ఉగ్రవాది, భారత్ మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి తీవ్రవాది సయ్యద్ హఫీజ్ ఈ రోజు ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ప్రధాని మోడీని చంపేస్తానంటూ బెదిరింపులకు హెచ్చరికలకు జారీ చేయడం సంచలనంగా మారింది. ఇప్పటికే పాకిస్తాన్ తీవ్రవాద ముసుగులో పాకిస్తాన్ లో తలదాచుకున్నటువంటి హఫీజ్ దొంగచాటున ఇండియా పైన తీవ్రవాద ముసుగులో దాడులకు తెగబడుతున్నటువంటి సయ్యద్ హఫీజ్ భారత్ కు సంబంధించిన టెర్రరిస్ట్ జాబితాలో నెంబర్ 1 దాంట్లో ఉన్నాడు, మోస్ట్ వాంటెడ్ దాంట్లో ఉన్నాడు. సో ఈ నేపథ్యంలో ఎప్పుడైతే పాకిస్తాన్ పహల్గామ్ ఘటన తర్వాత పాకిస్తాన్ और तू बोलेगा तो हम राधाकृष्ण कंटिन्यू. और मोदी तू चाहता है कि तू ढाका में खड़ा होकर ढाका यूनिवर्सिटी में यह कहे कि मशरकी पाकिस्तान को हमने तोड़ा, बांग्लादेश हमने बनाया, रक्त हमने बहाई, खून कहता, मोदी कहता खून मैंने दिया, और तू वहां ये बकवास करे और कहे कि हाफिज सईद. రైట్. ఇక పాకిస్తాన్ కు సింధు జలాలను నిలిపివేయడంతో మోడీ మాట నీటిని నిలిపివేస్తే నీ శ్వాస ఆపేస్తాం, భారత్ లో రక్తం పారిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశాడు హఫీజ్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. వైశాలి, హఫీజ్ సయ్యద్ ఏకంగా ప్రధాని
నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ బెదిరింపులకు దిగడం ఇప్పుడు సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా ఏకంగా ఒక ఉగ్రవాది, మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది అయినటువంటి సయ్యద్ హఫీజ్, లష్కరే తోయిబాకి చెందినటువంటి లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ చీఫ్ గా ఉన్నటువంటి సయ్యద్ హఫీజ్ ఈ రోజు మోడీని సంబంధించి వ్యాఖ్యలు చేయడం, మోడీని చంపేస్తామంటూ బెదిరింపులకు దిగే వ్యాఖ్యలు చేయడం మాత్రం సంచలనంగా మారుతుంది. యావత్ దేశం సయ్యద్ హఫీజ్ వ్యాఖ్యలపైన మండిపడుతున్నారు. ఒక తీవ్రవాది ముసుగులో ఉండి భారతదేశాన్ని దెబ్బతీసేందుకు దొంగ కుట్రలు చేస్తూ దొంగ దెబ్బలు తీసే హఫీజ్ మోడీని, ప్రధాని నరేంద్ర మోడీని, అంటే ఇంత 100 కోట్ల మందికి సంబంధించినటువంటి ఒక దేశానికి సంబంధించి ప్రధానిని చంపేస్తామంటూ బహిరంగ వ్యాఖ్యలు చేయడం పైన యావత్ దేశం కూడా మండిపడతా ఉంది. ఇప్పటికే పహల్గామ్ ఘటనలో సంబంధించి హిందువులను టార్గెట్ చేస్తూ మతోన్మత తీవ్రవాదంతో రెచ్చిపోయినటువంటి అల్లరి మూకలు, తీవ్రవాదులు ఇప్పుడు ఓపెన్ గానే పాకిస్తాన్ లో తలదాచుకుంటూ పాకిస్తాన్ భూభాగం నుంచి ఇండియాకు సంబంధించినటువంటి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం, అందులోనూ ప్రజాస్వామ్యం కలిగిన దేశం అన్నటువంటి భారత్ పైన కుట్రలకు పనిపడుతున్నారు. ఈ సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ సయ్యద్ హఫీజ్ ఏకంగా చంపేస్తాం, భారత్ లో రక్తం ఏరులై పారిస్తామంటూ వ్యాఖ్యలు చేయడం పట్ల యావత్ దేశం అంతా కూడా బగ్గుమంటా ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ తీవ్రవాద చర్యలతో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి తీవ్రవాదుల చేత ఇండియా భూభాగంలోకి దాడులు చేపిస్తూ క్షణికానందం పొందుతున్నటువంటి పాకిస్తాన్ కు ఇప్పుడు ఈ యొక్క ఉగ్రవాదుల జత కలిసి ఇండియాను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ ఇప్పటికే భారత్ అన్ని రకాలుగా ఈ యొక్క తీవ్రవాదాన్ని నిర్మూలించే ప్రయత్నం చేస్తాం. గతంలో కూడా ఇలాంటి చర్యలు చేపడితేనే ఒకసారి సర్జికల్ స్ట్రైక్ పేరుతో అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదాలంతా ఏరిపేస్తారు. ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నటువంటి సయ్యద్ హఫీజ్ ను భారత్ సంబంధించి అనేకంగా ఇప్పటివరకు దాడులకు తెగబడడం, దాడులకు సూత్రధారిగా ఉన్నటువంటి సయ్యద్ హఫీజ్ ఈ రోజు ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ చంపిస్తానంటూ వ్యాఖ్యలు చేయడం మాత్రం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఓ తీవ్రవాద ముసుగులో దాడులకు పాల్పడుతున్నటువంటి పాకిస్తాన్, దాని యొక్క తీవ్రవాద సంస్థలు కూడా ఈ రోజు మోడీని టార్గెట్ చేస్తూ ఆయన చంపేస్తాము, అదేవిధంగా భారత్ లో రక్తం ఏర్లై పారిస్తామంటూ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రతి ఒక్కరు కూడా మండిపడుతున్నారు. ఆ సయ్యద్ హఫీజ్ వ్యాఖ్యల పైన వెంటనే ఇండియా కూడా అదే స్థాయిలో రెస్పాండ్ కావాలి. ఎట్టి పరిస్థితుల్లో సయ్యద్ హఫీజ్ ని ఈసారి వదిలిపెట్టకూడదు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆ యొక్క భారత్ లో కూడా వినిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే భారత్ పాకిస్తాన్ లో తలదాచుకున్నటువంటి ఉగ్రవాదులను పూర్తి స్థాయిలో ఏరి పారేసేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తా ఉంది. ఒకవేళ సర్జికల్ స్ట్రైక్ లాంటిది మరోసారి చేపట్టాలనే ఒక ఆలోచన కూడా ఉంది. ఈసారి మాత్రం కొంత సీరియస్ గానే గతంలో ఉన్నటువంటి పొరపాట్లు లేకుండా అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులందరినీ ఏరిపారేయాలనే ఒక ఉద్దేశంతో ముందడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజు సయ్యద్ హఫీజ్ చేసిన వ్యాఖ్యల పైన కూడా అదే స్థాయిలో భారత్ నుంచి తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు, విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే సింధు జలాలను ఎప్పుడైతే పహల్గామ్ ఘటన తర్వాత, దాడి ఘటన తర్వాత సింధు జలాలను పాకిస్తాన్ కు సంబంధించిన సింధు జలాలను భారత్ నిలిపివేసిన ప్రకటించడంతో రగిలిపోయిన పాకిస్తాన్ కు సంబంధించి అదేవిధంగా తీవ్రవాదులు, పాకిస్తాన్ ప్రభుత్వం ఇట్లా తీవ్రవాదులు అడ్డు పెట్టుకుని వారి చేత ఇట్లాంటి ప్రకటనలు చేస్తుందని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతా ఉంది. నిన్న మొన్న ఇవాళ చూస్తున్నారు, వరుసపెట్టి సంఘటనలు చూస్తూ ఉంటే ఒకవైపు భారత్ సంబంధించి సరిహద్దుల్లో భారత్ భూభాగంలోకి పాకిస్తాన్ సైనికులే, దళాలే, బలగాలు ఏకంగా భారత భూభాగంపై కాల్పులు జరపడం, అదే సందర్భంలో మరోవైపు గగనతలం నుంచి భారత భూభాగం పైన నిఘా పెట్టడం వంటివి అన్ని కూడా ఎక్కడికక్కడ నిబంధనలు ఉల్లంఘిస్తూ అతిక్రమిస్తూ భారత్ కు సంబంధించి అక్కడ సరిహద్దులో కుట్రకోణానికి పాల్పడడం కూడా ఎవరు హర్షించడం లేదు. ప్రతి ఒక్క భారతీయుడితో పాటుగా యావత్ దేశం అంతా కూడా ఒక్క ముక్త కంఠంతో పాకిస్తాన్ యొక్క చర్యలను ఖండిస్తుంది. అదే సందర్భంలో పాకిస్తాన్ పైన తీవ్ర చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. ఈ నేపథ్యంలో మోడీ కూడా అదే స్థాయిలో దేశం ఏదైతే అనుకుంటుందో అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలు ఏది దలుచుకుంటున్నారో ఈ పాకిస్తాన్ సంబంధించి తీవ్రవాదాన్ని అణిచివేయడము, పాకిస్తాన్ కుటిల బుద్ధిని ఎక్కడికక్కడ ఎండగడుతూ ప్రపంచ దేశాలకు సంబంధించి పాకిస్తాన్ యొక్క నీచ బుద్ధిని తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ఉన్నాడు. ఇప్పటికే ప్రపంచ దేశాలకు సంబంధించి ప్రముఖ ఏదైతే టాప్ దేశాల్లో ఉన్నాయో వాళ్ళందరి ఆ దేశాల అధినేతలతో మోడీ స్వయంగా మాట్లాడారు. పాకిస్తాన్ కి సంబంధించినటువంటి గత 2-3 రోజులు జరుగుతున్న పరిణామాలన్నిటి వివరించి భవిష్యత్తులో ఇండియా తీసుకుపోయే నిర్ణయాలకు మద్దతు ప్రకటించాలని కూడా కోరాడు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెను సవాల్గా మారినటువంటి తీవ్రవాదాన్ని నిర్మించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది, ప్రతి దేశం ఉంది. ఈ దేశంలో అంతర్గత తీవ్రవాదంతో పాటు ఇలాంటి తీవ్రవాదం వల్ల అది ప్రపంచ మానవాళికి ఒక రకమైన
పెద్ద ఎత్తున ఒక ఇబ్బందికర పరిణామంగా మారుతుంది, అభివృద్ధికి విఘాతకంగా మారుతుంది. సో ఒక దేశంలో ఉంది, మా దేశంలో లేదు అనే ఈ తీవ్రవాదం అని కాకుండా యావత్ ప్రపంచంలోని అన్ని దేశాలు కలిసి ఈ తీవ్రవాదం పై పోరాడాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్రవాదుల అడ్డాగా మారింది. ఆ పాకిస్తాన్ కి సంబంధించి ఇప్పుడు మనం ఉపేక్షిస్తే భవిష్యత్తులో ప్రతి దేశాన్ని కూడా ఇది పెనుముప్పుగా మారుతుంది. సో వెంటనే పాకిస్తాన్ పై చర్యలకు మేము దిగుతున్నాము, మీకు మా మద్దతు మాకు ఉండాల్సిందే అని చెప్పేసి ఆయా ప్రపంచ దేశాల అధినేతలు కోరారు మోడీ. అదే సందర్భంలో వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో మద్దతును సంఘీభావాన్ని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఈ 2-3 రోజుల్లో పాకిస్తాన్ కి సంబంధించి భారత్ నుంచి ధీటైన జవాబు ఉండబోతుందనే ఒక ప్రచారం కూడా జరుగుతా ఉంది. ఇప్పటికే మనకు భారత్కి సంబంధించి ఆర్మీ జనరల్ మేనేజర్ కూడా ఉపేంద్ర ద్వివేది కూడా అక్కడ చేరుకున్నారు. కాశ్మీర్ లో ఎప్పటికప్పుడు పరిస్థితులను ప్రధాని మోడీతో సహా కేంద్ర హోంశాఖకు నివేదికను సమర్పిస్తున్నారు. అక్కడ భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. మొత్తంగా కూడా జమ్మూ కాశ్మీర్ లో ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడైనా తీవ్రవాదులు తలదాచుకున్నారా, లేకుంటే తీవ్రవాద భావజాలతో ఉన్నటువంటి సానుభూతి పరులు మనకు తీవ్రవాదకు మద్దతుగా ఉంటున్న వారిని ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తూ అక్కడ అనుమానాస్పదంగా సందేహాలు ఉన్న వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. మొత్తంగా కూడా ఇప్పటికే అక్కడ తీవ్రవాదంతో మొన్నటి జరిగిన పహల్గాం ఘటనలో కూడా ఇద్దరు స్థానికంగా అంటే కాశ్మీర్ లో ఉన్నటువంటి ఇద్దరు స్థానికులు ఆ తీవ్రవాదులకు సహకరించారు. వారు కూడా తీవ్రవాదంలో చేరారు. ఆ ఇద్దరికి సంబంధించినటువంటి ఐడెంటిఫై చేశారు. వాళ్ళ ఇళ్లను కూడా నేలమట్టం చేసినట్టుగా పొద్దున ఉదయం నుంచి వాళ్ళ ఇల్లు కూడా నేలమట్టం చేశారు. సో మొత్తంగా ఎంటైర్ కాశ్మీర్ సంబంధించిన ఎపిసోడ్ తో పాటు ఇండియా మొత్తం కూడా ఈ రోజు సయీద్ హఫీజ్ తీవ్రవాది మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది సయీద్ హఫీజ్ చేసిన వ్యాఖ్యలపైన రగిలిపోతున్నారు. అవకాశం దొరికింది, ఇదే సరైన సందర్భము. ఇక పాకిస్తాన్ సంబంధించి పాకిస్తాన్ దాని యొక్క అనుబంధంగా ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు అన్నింటినీ ఏరి పారేయాల్సిందని చెప్పేసి ముక్త కంఠంతో భారత్ కూడా కోరుకుంటుంది. ఈ రోజు మోడీపై సయ్యద్ హఫీజ్ చేసిన వ్యాఖ్యలపైన మాత్రం యావత్ దేశం రగిలిపోతోంది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. मोदी तू चाहता है कि तू